సింధూర గుడి నుంచి బయటికి వస్తూ కేశవాని చూస్తుంది. మామయ్య అని పిలుస్తుంది. కేశవ పలకడు. ఓ అడ్డబొట్టు మీసాలాయన అని పిలిచి కేశవ దగ్గరికి పరిగెడుతూ వెళ్తుంది. మామయ్య అని పిలిస్తే పలకలేదు. అడ్డబొట్టు మీసాలాయన అని పిలిస్తే పలికారు. ఎందుకు మామయ్య? నా వల్ల ఏమన్నా తప్పు జరిగిందా? వ్రతం రోజు అత్తమ్మకి అవమానం జరిగిందనే కదా అని సింధూర అంటుంది. లేదమ్మా, నీ గురించే నీ అత్తమ్మ ఆలోచిస్తుంది. సింధూర, నువ్వు ఎలా ఉన్నావో అక్కడ అని కేశవ అంటాడు. నా గురించి అత్తమ్మకి భయపడొద్దని చెప్పండి మామయ్య, నాకేమీ కాదు అంటుంది సింధూర. ఏం చూసుకుంటావు? వాళ్ళతో గొడవలు పడకు, చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు కేశవ. అలాగే మామయ్య, కానీ నాకు ఒక చిన్న అనుమానం. అసలు చంటి విజయమ్మ కొడుకు అంటే మీరు నమ్ముతున్నారా? నాకైతే నమ్మకం కాలేదు అని సింధూర చెప్తుంది. నాకు కూడా అనుమానంగా ఉంది. ఈ విషయం సింధూరకి శ్రీరాముల గురించి చెప్తే లేనిపోని గొడవలంతా అవుతాయి అని మనసులో అనుకుంటాడు కేశవ. చంటి ప్రవర్తనకి ఆ ఇంట్లో ఉన్న ఎవరి ప్రవర్తన కలవటం లేదు. నిజం చెప్పాలంటే చంటి ఆలోచనలు చెంచలమ్మ అత్తమ్మ ఆలోచనలు కరెక్ట్గా సరిపోతున్నాయి అని సింధూర అనగానే కేశవ ఆలోచనల్లో పడతాడు. వద్దు సింధూర, ఇలాంటి ఆలోచనలు పెట్టుకుంటే ఆ ఇంట్లో దూరం అవుతావు అంటాడు కేశవ. చంటి వాళ్ళ బిడ్డ కాదు అని తెలిస్తే మరుక్షణమే ఆయనను తీసుకొని మన ఇంటికి వచ్చేస్తానంటుంది సింధూర. నా మనసులో కూడా అదే అనిపిస్తోంది, కానీ బయటికి చెప్పలేకపోయాను అని కేశవ అనుకుంటాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.